ఒకానొకప్పుడు ఒక అడవిలో జింక, గొర్రెపిల్ల మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు జింక గొర్రెపిల్లతో ఇలా అంది, నేను నిన్ను ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్తాను. అది చాలా అందంగా ఉంటుంది. రా వెళ్దాం అని రెండూ కలిసి అడవిలోనికి వెళ్ళాయి. అలా వెళ్తూ ఉండగా గొర్రెపిల్ల జింకతో ఇలా అంది, ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ పువ్వులను చూడు, ఎంత అందంగా ఉన్నాయో అని అనుకుంటూ రెండూ ముందుకు వెళ్ళసాగాయి. జింక గొర్రెతో ఇలా అంది, మనం వెళ్తున్న ప్రదేశం దగ్గరకు వచ్చింది. త్వరగా వెళ్దాం పద. ఇదిగో చూసావా, ఈ జలపాతం ఎంత అందంగా ఉందో. ఈ నదిలో మునిగితే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మనం ఎంచక్కా ఆడుకోవచ్చు. అప్పుడు గొర్రెపిల్ల, లేదు, నాకు నీటిలో దిగడం అంటే భయం, నేను దిగను. అప్పుడు జింక ఇలా అంది, భయపడకు, ఈ నీటిలో దిగి ఆడుకుంటే చాలా సరదాగా ఉంటుంది. రా, నేను ముందు మునిగి చూపిస్తాను, నువ్వు మునుగుదు కానీ అని అంటూ ఉంటే, సరే నేను ప్రయత్నిస్తాను అని గొర్రెపిల్ల కొద్దిగా ముందుకు వచ్చింది. అయినా భయపడుతూనే ఉంది. లేదు, చూడు నేను ఎలా నడుస్తున్నాను అని జింక చూయించింది. అప్పుడు ఆ ఆనందానికి, ఆ శబ్దానికి గొర్రెపిల్లకు కూడా ఉత్సాహం వచ్చింది. అంతే, గొర్రెపిల్ల ముందు నేను దిగను, నీ మీద ఎక్కుతాను అని ఎక్కింది. ఆ తరువాత చూస్తూనే నీటిలో మునిగిపోయింది. చాలా సరదాగా అనిపించింది దానికి. అలా జింక ముందుకు నెడుతూ ఉంటే గొర్రెపిల్లకు చాలా సంతోషంగా ఉంది. ఇలా నీటిలో ఆడుకోవడం నాకు చాలా సరదాగా ఉంది. మొదట భయపడ్డాను, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది అని జింకతో చెప్తూ ఉంది. అప్పుడు జింక ఇలా అంది, ఇంకా ఇంటికి వెళ్దాం పద, చీకటి పడుతోంది కదా, అమ్మా నాన్న వచ్చేస్తారు. అలా అనుకుంటూ అడవిలో ముందుకు వెళ్ళసాగాయి. గొర్రెపిల్ల మొదటిసారి అలా నీటిలో మునగడం వల్ల చాలా ఆనందంగా ఉంది. దానికి చెప్పలేనంత సంతోషంగా కూడా ఉంది. గెంతుకుంటూ ఇంటికి వచ్చేశారు.